ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 146 అధ్యాయము 9వ వచనము. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేవాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. అవునండి, దేవుడు మనం ఎక్కడ ఉన్నా కానీ ప్రదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ కాపాడే దేవుడు అనమాట. మనం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, మధ్యకాలం ప్రార్థన చేస్తున్నాం, సుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాశానండి. దేవుని కృప వల్ల ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం ఎక్కడున్న మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. మనం కాపాడుతూ ఉండే దేవుడు అనమాట. మనం ఎక్కడ ఉంటే ఎక్కడ అనమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు 146 అధ్యాయంలోనే 6, 8 వచనాలు చూస్తే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అని అంటున్నారు. ఇంకా బాధపరిచే వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయను అంటున్నారు. యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయను అంటున్నారు. యెహోవా గుడ్డి వారి కళ్ళను తెరవ చేయవాడు అన్నారు. యెహోవా కుంగిన వారిని ఆర్తువాడు అంటున్నారు. యెహోవా పరదేశులను ప్రేమించేవాడు అంటున్నారు. యెహోవా పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని వదిలిని ఆదరించేవాడు అంటున్నారు అనమాట. ఇంకా మరి గుండె చెదిరి వారిని బాగు చేసే దేవుడు, వారి గాయాలను కట్టే దేవుడు అనమాట. యెరూషలేం యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అనమాట. చెదిరిన ఇశ్రాయేలును పోగు చేసే దేవుడు ఆయనే అనమాట. తన యందు భక్తిగలరైన తన కృప కొరకు కనిపెట్టేవారిని యెహోవా ఆనందించేవాడైనారన్నమాట. ఆయన నీ కుమారుల గడ్డలను బలపరిచినాడు, నీ మధ్య నీ పిల్లలను ఆస్వాదించిన అన్నారు. నీ సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు ఆయనే, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే అనమాట. ఆయన భక్తిగారు చూడండి, ఆయన కృపకరమైన యెహోవా ఆనందించేవాడన్నారు. ఇంకా మరి మరి దేవుణ్ణి మనం ఆయన తన వాక్యం తెలియజేసిన, తన కట్టడలను తన న్యాయవిధులకు ఇశ్రాయేలును తెలియజేసిన అంటున్నారు. ఏ జన్మలకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు అంటున్నారు. ఇంకా కీర్తనలో 10వ అధ్యాయము 18, 10వ అధ్యాయము 14, 18వ వచనంలో చూస్తే ఇక్కడ మరి నీవు దీన్ని చూచున్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయి ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. దావీదు కీర్తనకారుడు. లేని వారికి ఎదరండక ఆయన ఆదరించి దేవుడు. ఇంకా 18వ వచనంలో తండ్రి లేని వారిని నలిగిన మరి వారిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును సిద్ధపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అంటున్నారు అనమాట. దరిద్రులను కాపాడే దేవుడు, మొరబెడితే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన సమన్నిట్లో మనకి చూడండి మన దేవుడు అనమాట. ఇంకా కీర్తన గ్రంథంలో 68వ అధ్యాయము మరి 5వ వచనంలో చూస్తే తన పరిశుద్ధ ఆలయం అది దేవుడు తండ్రి లేని వారికి మరి తండ్రి ఎదరానులకు న్యాయకర్త ఉన్నాడు. మరి దేవుడు ఏకాంగులను సంసారాలకు చేయవాడు. ఆయన బాధింపడిన వారిని విడిపించి మరి వారిని వద్దెల్లి చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశం ముందు నివసించుతారు అన్నారు. దేవుడు మరి ఆయన ప్రజలందరినీ మరి ఎర్రలోనగానే ప్రయాణం చేసినప్పుడు మరి వాళ్ళని నడిపించిన దేవుడు ఇశ్రాయేలులందరినీ కూడా వాళ్ళని కాపాడి 40 సంవత్సరాలు వాళ్ళతో ఉండి మరి పక్కన మేఘ స్తంభంలో రాత్రి నీళ్ళ స్తంభంలాగా ఉండి వాళ్ళని కాపాడి వాళ్ళని మరి కరుణించిన దేవుడు మనల్ని కూడా కాపాడుతానండి. ఎక్కడ ఉన్నా కానీ ఏ ప్రదేశంలో కానీ ఉన్నా కానీ అనమాట. కీర్తనలు ఇంకా 103వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఇంకా దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, యెహోవా నీతికలను జరిగించచ్చు, బాధింపడే అందరికీ న్యాయం చేసే దేవుడు అని అంటున్నారన్నమాట. యెహోవా దయ దక్షిణ పూర్వం తిరిగి సాయంత్రం కృప సమృద్ధి కలవాడు అనమాట. ఆయన ఎల్లప్పుడూ వేచిమడేవాడు కాదనమాట. ఆయన నిత్యం కోపించేవాడు కాదనమాట. పక్షాజమనం అన్నం కొత్తగా చూడట్లు మేలుతోనేది అని తృప్తిపరిచే దేవుడు యెహోవా నీతికలను జరిగించి బాధింపడానికి ఆయనే న్యాయం చేసే దేవుడు. మన పాపను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం లేదనమాట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన బైబిల్ గారు వారి ఏడల ఆయన కృప అంతా అధికంగా ఉన్నదనమాట. మన
తండ్రి తన కుమారులు జాలిపడినట్టు యెహోవా తనైన భయభక్తుల జాలిపడేవాడు మంచివాడు అనమాట. ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సర్వశక్తిమంతుడా ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు తండ్రి. అందమైన ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరాలు తెచ్చిన అక్కడ తెచ్చిన కొరకు తెచ్చిన బట్టి మేము జరిగిన దేశాలు దేవుని నిర్దుగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపస్తున్నారు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన దుఃఖం వదర్చండి కుంగిలాగానే అవుతుంది. యవనస్తులు మరి ప్రశ్న త్వరగా నెరవేర్చడానికి మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోమని రక్షణ దయచేయండి. మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోమని అందులో ఉండే బాగా దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుపెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.